ఏమో అని భ్రమపడుతుంటారు. ఇన్కట్స్ అన్ని నడుస్తున్న ముచ్చటనే ఆయే ఇది. అయితే మొన్న ఈ నడుమ చావా అని ఒక హిందీ సినిమా వచ్చింది కదా. గా సినిమాల మొఘల్ కాలం నాటి బంగారు చిక్కలు నిధులన్నీ మధ్యప్రదేశ్లో ఓ జాగల దాచిపెట్టినట్టు, ఆ తర్వాత నిధులు అక్కడనే ఉండిపోయినట్టు స్టోరీ ఉంటుంది. అయితే అది నిజమే కావచ్చని నమ్మి ఏం చేస్తున్నారు చూడురి వీళ్ళంతా. ఇక చూసిర్రా వీళ్ళంతా సిమ్మ చీకట్ల టార్చ్ లైట్లు ఫ్లాష్ లైట్లు పట్టుకొని ఏం చేస్తున్నారో. మొఘలుల కాలం నాటి బంగారు నాణేల కోసం దేవులాట పెట్టిర్రు. అగ చూడు ముద్దుగా మట్టిలో కూర్చొని మెటల్ డిటెక్టర్లతో చెకింగ్ చేసుకుంటా బ్యాటరీ లైట్లతో చూసుకుంటా బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఎట్లా ఏరుతున్నారో. నిజంగా జరిగిన చరిత్రతో తీసిన చావా సినిమా ఎఫెక్ట్ ఇదంతా. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ కాడున్న అసిర్గర్ కోట దగ్గర పట్టున్న ఊరోళ్ళంతా ఆ చావా సినిమా చూసొచ్చి కొద్దికంగా అసిర్గర్ కోట చుట్టూరా బంగారు బిల్లలు దేవులాడబట్టిర్రు. ఇట్లా అసిర్గర్ కోట దగ్గరనే నిధులు దాచిపెట్టినట్టు సినిమా స్టోరీ ఉందట. ఇక అది నిజమే కావచ్చని నమ్మి మన రాయలసీమలో వానపడంగానే వజ్రాల వేట చేసినట్టు ఇక వీళ్ళంతా సినిమా చూసొచ్చి బంగారు నాణాల వేట మొదలు పెట్టిర్రు. అగ చూడు గని కార్మికులు పెట్టుకున్నట్టు నెత్తులకు ఫ్లాష్ లైట్లు చేతులలో మెటల్ డిటెక్టర్లు పట్టుకొని ఎట్లా దేవులాడుతున్నారో. పాపం ఎంతసేపు ఎంకులాడినా మొఘలుల కాలం నాటి బంగారు చిక్కలు కాదు కదా, మోడీ సార్ కాలంలో నడుస్తున్న స్టీల్ చిక్కలు కూడా చిక్కలే. ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరకయి కుయ్యి 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 అని జీపేసుకొని ఊరుకొస్తే పారలు పలుగులు పట్టుకొని చెప్పులు సంకలాల పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ పరారయ్యారట. కానీ సినిమాలో చూపెట్టింది నిజమేనని ఇంతమంది నమ్మొచ్చిర్రంటే ఎంత పర్ఫెక్ట్ గా తీసిర్రో ఆ సినిమాలు కదా. ఇక ఇట్లుంటది కొన్ని సినిమాల ప్రభావం జనాల మీద. అదే నిజమైతే ఆ సినిమా తీసే కంటే ముందు ఆ జాగను జల్లడబట్టి నిధులన్నింటినీ దవ్వుకోకపోదురా. ఆ సినిమాలే గానీ స్టోరీ రాసిన వాళ్ళే గానీ ఇంత కూడా ఆలోచించకుండా ఎగేసుకొని పోయిర్రంటే సినిమా మత్తులో మంచిగానే మునిగినట్టు వీళ్ళంతా.